అరే నేను ఫన్ అంటాను అపర్ణ, నువ్వు అంత సీరియస్ ఎందుకైతే? ఇప్పుడు నీకు నచ్చలేదు అన్నప్పుడు నాకు స్టార్ట్ మీరు చెప్పంటే నీకు ఎలా ఉంటది సింధు? అన్ని సార్లు పబ్లిక్ లో నిన్ను ఎలా అని అంటే ఎలా ఉంటది? మీరే చెప్పండి నాకు. ఒక్కరికి నచ్చలేదంటే నువ్వు మాట్లాడదు. నువ్వు ఫస్ట్ దీంట్లోకి ఇన్వాల్వ్ కాదు, నువ్వు ఫస్ట్ దీంట్లోకి ఇన్వాల్వ్ కాదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. క్యాజువల్ గా ఇప్పుడు తనకు నచ్చలేదు, తనకు కొంచెం మీరు మాట్లాడండి అన్న సింధు. మేమిద్దరము ఇది ఈరోజు షాపింగ్ పోయినాం కదా, ఆ వ్లాగ్ చేస్తాను, కొంచెం షూట్ చేసి సెట్ చేసి నేను అపర్ణ చేస్తాము. ఊరిని అట్లా 10 minutes షాపింగ్ చేసిండేవి చూపిస్తాము. ఈ టైంలోనే కుదురుతోంది మాకు. పొద్దున్న నుంచి బిజీగా ఉంటుంది. ఓ 10 నిమిషాలే రేపు వీడియో పెట్టాలి కదా, సెట్ చేసి ఇచ్చేయి, మేము చేస్తాము. 10 minutesలో అయిపోకూడతాం. నువ్వే వీడియో ఉండు, బాగా వస్తుందా లేదో చూడు ఒకసారి కెమెరా. నాన్న వస్తాడు. నేను దోస్త్ ఇప్పుడు ఒక ప్రాంక్ చేస్తాము, జాగ్రత్తగా మొత్తం వీడియో చూడండి. నాన్న పెట్టినావా? ఆన్ చేసేసినావా? అప్పుడు నుంచి ఆన్లో ఉందా? ఇది ముందు ఏం కాదు, నువ్వు కూడా చూడు మాతో పాటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? యాంగిల్ బాగా రాదు, డ్రెస్సెస్ కనిపించు, మెయిన్ డ్రెస్సెస్ బాగా కనపడాల. సో నా ఫ్రెండ్ అపర్ణ చాలా క్లోజ్. మేము ఈరోజు షాపింగ్ చేసినాము ఉగాదికి. అవి చూపిద్దాము, కొంచెం బాగా రీజనబుల్ రేట్స్లో వచ్చినాయి కదా, అందుకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్. నేనైతే కొన్ని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ బాగున్నాయి. వెస్ట్రన్ వేర్, ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. టెక్స్ మాల్. సింధు అయితే అన్ని వెస్ట్రన్ టైప్ జిగా అని చెప్పి తీసుకున్నా. టెక్స్ మాల్. ఇదో సింధు ఏమో అంతా వెస్ట్రన్, నేను మొత్తం ట్రెడిషనల్ ట్రెడిషనల్. నేనంతా జిగా, అపర్ణ వచ్చి సాంప్రదాయని కదా. సాంప్రదాయని సుప్పిని సుఖ పోసని చూపించినప్పుడు ఇట్లా చూపించింది కదా, అప్పుడు సేమ్ ఆ మ్యూజిక్ వేస్తా. ఆ డ్రెస్ చూపించినప్పుడు కూడా సాంప్రదాయం. అసలు ఏం నచ్చలేదు సింధు, నేను వెళ్తున్నాను. మాటకి ఏం సింధు ఆ మాట? అసలు నువ్వు షాపింగ్ మాల్లో కూడా అంటివి. అపర్ణ ఏంటి సీరియస్ అవుతాను? మరి అన్ని సార్లు అని వచ్చా ఫన్ కన్నా మళ్ళీ అంత సీరియస్ గా తీసుకుంటావా? ఏం సింధు మరి? సరే ఫన్ కంటే ఒకసారి అంటే ఓకే, అన్ని సార్లు అంటారా? ఇప్పుడు నువ్వు హట్ అయినావా? నేను వెళ్తున్నాను సింధు, నేను మంచి మూడ్తో వచ్చాను. ఏం సింధు అసలు అన్నిసార్లు అనొచ్చా? చెప్పు సింధు, నువ్వే చెప్పు. ఏ నైనిక దా పోదాం. అపర్ణ నేను అనేది వేరే రకంగా, నువ్వు తీసుకుంటా అనేది వేరే రకంగా. చూడు అసలు ఎంత మంచిగా చేద్దాం అనుకుని వచ్చాను కదా. నువ్వు స్టార్టింగ్ నేను ఒక్క డ్రెస్ తీగానే నువ్వు మళ్ళీ ఆ వర్డ్ అంటే ఆఫ్టర్నూనే నేను కామ్గా అయిపోయాను. నువ్వు అప్పుడే చెప్పిండొచ్చు కదా. సర్లే మన ఫ్రెండే కదా పోనీలే అని గమ్ముకున్నాను. చూడు ఫ్రెష్ గా స్టార్ట్ చేశాము. స్టార్టింగ్ ఆ వర్డ్ అంటే ఎలా ఉంటుంది చెప్పు? అన్నున్నాడని గమ్ముకున్నాను సింధు. అన్న లేకపోతే ఏం చేస్తావు అపర్ణ? గమ్మునుంటే చూడండి అన్న, టెక్స్ మార్ట్ లో కూడా అన్న అసలు నాకు ఎంత బాధేస్తుంది అన్న. వీడియో చేద్దాము రమ్మని చెప్పింది అన్న. టెక్స్ మార్ట్ లో కూడా నన్ను వేరే వాళ్ళ దగ్గర అలా ఆ డ్రెస్ తీగానే ఆ వర్డ్ అనింది అన్న. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అన్న. సింధు నా ఫ్రెండే. మీరే చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఆ వర్డ్ 3 times వేరే వాళ్ళ దగ్గర, డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర అంతా అనింది అన్న. మీరే చెప్పండి. ఫ్రెండే నాకు, సింధు ఫ్రెండే కాదు. సరే నాకు హర్టింగ్ గా ఉంటుందా లేదన్న? మీరే చెప్పండి. అంటే జస్ట్ ఒకసారి అంటే పర్లేదన్న. ఇంకొక వర్డ్ కూడా అనింది అన్న, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ ఇంకొక వర్డ్ కూడా
ఇదే లాగా వచ్చేలాగా రిపీటెడ్ గా అంటూ ఉందన్న. కాదపర్ణ, నేను కాదన్నా ఇప్పుడు డ్రెస్సెస్ చూపించడానికి కదన్నా బ్లాక్ చేస్తున్నా. డ్రెస్ తీగానే సాంప్రదాయని అంటే అక్కడ కూడా వేరే డ్రెస్ తీసుకుంటే అతని దగ్గర చూపించమంటే అతనికి కూడా సాంప్రదాయని ఆ డ్రెస్సెస్ చూపించండి అని, సాంప్రదాయని ఆ డ్రెస్సెస్ చూపించండి అని. మీరే చెప్పండి అండి, మీరే చెప్పండి. నానా నేను నార్మల్ గా అనేలాగా అన్నానమ్మా. నచ్చలేదన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నచ్చలేదని నాకు ఇప్పుడు చెప్తా ఉంది, అప్పుడే చెప్పింటే. పోనీలే మన ఫ్రెండే కదా, మన క్లోజ్ కదా, ఇప్పుడు కూడా అట్లే సిస్టర్ లాగా ఫీల్ అవుతానన్నా, నేను బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను. పోనీలే ఇవాళ టెక్స్ట్ మార్ట్ లో నేను డల్ అయ్యాను, అప్పుడైనా అర్థం చేసుకోవాలి. మీరే చెప్పండి. అరే నేను ఫన్ అంటాను అపర్ణ, నువ్వు అంత సీరియస్ ఎందుకైతే? ఇప్పుడు నీకు నచ్చలేదు అన్నప్పుడు నాకు స్టార్ట్ మీరు చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు మధ్యలో దూరద్దు, నీకు సంబంధం లేదు. సింధు కరెక్ట్ రాంగ్ అడగాలి కదా సింధు. నేను అనే ఇంటెన్షన్ వేరే అపర్ణ, నువ్వు అర్థం చేసుకునే ఇంటెన్షన్ అది కాదు సింధు. నేను చెప్పేది విను. నచ్చలేదంటే నువ్వు మాట్లాడకూడదు. నచ్చలేదని నాకు ఇప్పుడు చెప్తానమ్మా, నాకు అప్పుడు చెప్పలేదు. కాదన్నా నేను ఆ మాట అంటున్నప్పుడు ఆ డ్రెస్ అక్కడ పడేసేసి నేను వచ్చానన్నా. అప్పుడైనా ఇప్పుడు ఫ్రెండ్ అంటే డైరెక్ట్ గా చెప్పలేం కదన్నా, అక్కడ డ్రెస్ కూడా పడేసేసి అలానే వచ్చేసాను. బ్యాక్ 5 minutes వచ్చి కూర్చున్నా. ఫ్రెండ్ అంటే డైరెక్ట్ ఇంకొక వాళ్ళకి కూడా అదే మాట అనిందన్నా. అది అంటే నీకు ఎలా ఉంటది సింధు? అన్ని సార్లు పబ్లిక్ లో నిన్ను ఎలా అంటే ఎలా ఉంటది? మీరే చెప్పండి అన్న. ఒక్కరికి నచ్చలేదంటే నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఫస్ట్ దీంట్లోకి ఇన్వాల్వ్ కాదు, నువ్వు ఫస్ట్ దీంట్లోకి ఇన్వాల్వ్ కాదు. ఒకసారి ఓకే అన్నా, నేనే ఆ వర్డ్ అనేది కూడా చూసుకుంటాను. నువ్వు ఎందుకు వస్తాను ఊరికనే? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అన్నా ఏం సింధు ఇప్పుడు నువ్వు రాజుని ఇన్వాల్వ్ చేస్తే ఏమొస్తుంది అపర్ణ? అట్లా కాదు. నువ్వు అడుగుతావు సింధు, అన్నున్నాడనే కదా అడుగుతున్నాను. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మన ఇద్దరిలో ఉండాలి. నువ్వు రాజు పిలిచి నువ్వు చెప్పు అన్నాడు కాబట్టే కదా సింధు అడుగుతున్నాను. ఇంకెవరికి ఇప్పుడు ఇప్పుడు నాన్న ఉండమ్మా. ఇవాళే ఒక 10 times అని ఉంటుంది. రిపీటెడ్ తనన్నా తన కోపం వస్తుందా లేదు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఒకసారి అంటే ఓకే ఫ్రెండ్లీతో, తనని అన్ని సార్లు రిపీటెడ్ గా ఆ వర్డ్స్ యూజ్ చేస్తా అందరి ముందు అంటున్నాను. నీకు నచ్చినప్పుడు ఒకసారి అన్నప్పుడు మన ఫ్రెండ్లీనెస్ అది ఏం చెప్పు నాన్న? కూర్చొని మాట్లాడాలి. ఎందుకు ఉంటుంది? మళ్ళీ నేను పిలిచాను కదా, నువ్వు కూర్చొని చెప్పు నాకు. ఇప్పుడు కూర్చో, నిన్నే కదా పిలిచిండేది, చైర్ వేసుకొని కూర్చొని చెప్పు. ఇప్పుడు అసలు మేమిద్దరం ఉన్నప్పుడు నాతో మాట్లాడు, మీరు చెప్పండి అన్న. మేమిద్దరం ఉన్నప్పుడు ఓకే ఆఫ్ చేసిన లేదా చూస్తాం. ఆఫ్ చేసిన పిలిచారు, అందుకే మా ఇద్దరి మధ్యనే పెట్టినానా. బయట ఏదో చెప్పినా సరే బయట చెప్పిన బయట డ్రెస్సెస్ చూపిస్తున్నామన్నా, ఆ వర్డ్ అవసరం అన్న. ఇప్పుడు సాంప్రదాయ డ్రెస్ చూపించుకొని డ్రెస్ చూపించుకో. ఏమమ్మా నువ్వేమంటావు? నాదే తప్పు అంటావా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తప్పు అని అట్లా చెప్పలే. నచ్చలేదన్నప్పుడు ఓకే సారీ చెప్పేసి అదే అమ్మా ఇప్పుడు చెప్పండి నచ్చలేదని. ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు నువ్వు? టెన్షన్ కాదమ్మా, తప్పే అంటే సరే ఓకే మేబీ నేను తప్పే అన్నాను, నాకు అప్పుడే చెప్తే అర్థమవుతుంది కదా. నీది కూర్చొని మాట్లాడుకో. నేను చెప్పేది ఇప్పుడు కూడా సరే సింధు నాకు ఇబ్బందిగా ఉంది నేను వెళ్తాను అంటే ఏంటప్పన్నా అది ఇది అని వాయిస్ రేస్ చేసింది అన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే నేను పోన్నానా? నాకేమో అవసరము. మీరు మాట్లాడండి అన్న సింధు. నాకు ఇప్పుడు చెప్పిందమ్మా. నువ్వు తప్పు అని చెప్పట్లేదు సింధు, నేను చెప్పి అర్థం చేసుకో. ఓకే నచ్చలేనప్పుడు ఓకే సారీ అక్కడే వదిలేలా నువ్వు. నేను చెప్పు ఇప్పుడు ఏమంటావమ్మా నువ్వు? నాదే తప్ప తప్పు నా సొలవల్ల ఇంకేం చెప్తాను? నువ్వు ఊరికనే వచ్చి నువ్వు సారీ చెప్పేసి వదిలేలా, నువ్వు అట్లా మాట్లాడకూడదు అంటే నాకు తెలీదా నేను ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో? ఉంటారా మీరు ఇద్దరు? వదిలేనా నువ్వు ఇదే చేస్తావు? புரிஞ்சுக்காம பேசுற சிந்து, நான் என்ன சொல்றது புரிஞ்சுட்டு பேசு. நீ
నేను చెప్పేది ఏం చెప్తున్నావు అని బాగా అర్థం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు. వదిలేనా నీతో ఏంది నాకు. ఎక్కడో కోపం వచ్చి నా మీద చూపించిందో. నువ్వు దూరినావు కాబట్టి నీ దగ్గరే చూపిస్తానమ్మా. నువ్వు దూరినావు మధ్యలో ఏదో ఇది చేసేదానిలాగా. వాటితో దూరం దాన్నావు అని వదిలేమ్మా, నాకు ఊరుకొని ఇది చేసుకుంటున్నావు. నువ్వు నాకు డిప్లొమాటిక్ గా నాకు చెప్పొద్దు. ఒకటి రైటా రాంగా ఈ రెండిట్లో ఒకటే చెప్పు. అయిపోయింది నాకు కథం. తప్పు కాదు. ఆహా తప్పు కాదు, కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు. బయట చెప్పడం తప్పు, నువ్వు ఇక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ అట్లా కాదమ్మా. నువ్వు ఏందోలేమ్మా నువ్వు నోటుకొచ్చినది వాగుతావు. నేను చెప్పేది వింటా లేదా సింధు నువ్వు? ఎందుకు వినాలా? నేను చెప్పేది నువ్వు అక్కడ మాట్లాడితే నాతో మాట్లాడుతున్నావు. వదిలేసే అంటున్నావు. నేను అడుగుతాను కదా డిప్లొమాటిక్ గా చెప్పొద్దు. నువ్వు రైటా రాంగ్ అని చెప్పమంటే నువ్వు మళ్ళా ఏదో వివేకానంద ఇచ్చినట్లు హితబోధాలు ఇచ్చుకుంటూ పోతాను నువ్వు నాకు. నువ్వు జాగ్రత్త. నీకు నేను చెప్పేది విను సింధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విననమ్మా. நம்ம வீட்டுக்கு வந்தா நீங்க வீடியோ பண்றீங்கன்னா அந்த மாதிரி கோவம் అనకూడదు. అట్లా నవ్వుకుంటే సరేలే నవ్వుకుంటా పంపిల్లా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా నీకు చెప్పినప్పుడు వేస్ట్. ఏందమ్మా అట్లా వెళ్ళిపోతా నువ్వు? అర్థమవుతుందా నీకు? నేను చెప్తే నువ్వు వినవు. నేను ఏం చెప్పేకి వస్తున్నా నువ్వు ఆ పిల్ల వచ్చి ఇక్కడ బాధపడుతుందా? నువ్వు మామూలుగా సారీ చెప్పేసి వదిలేసి అక్కడే. సరే ఇప్పుడు నేను ఫోన్ చేస్తానులే. ఇప్పుడు నేను ఫోన్ చేయలే కదమ్మా నీకు. ఫోన్ అంత ఇదిగా ఉంటే ఎట్లా పెడుతున్నా నువ్వునే ఉండమ్మా, నేను ఫోన్ చేసుకుంటాను. నేను చెప్పేది వినేసి తర్వాత ఫోన్ చేయి సింధు. నేను చెప్పేది ఉందమ్మా, నేను ఫోన్ చేస్తాను తర్వాత మామూలుగా మాట్లాడు ఫస్ట్. సరే. సో అపర్ణ ఇంటికి వస్తావా? అట్లా వస్తుంది అంటున్నామ్మా. వస్తుంది. రండి పంపించండి. రా అపర్ణ, ఫోన్ చేసినాను కదా రమ్మని. ఇంకా మళ్ళా ఇంకోసారి బంగపోవాలనా రా అని. అట్లా కాదు, ఇప్పుడు నేనే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పినాను. మళ్ళీ వచ్చినావు లేదులేనా అంటే మళ్ళా ఎట్లుంటుంది నాకు? కాదమ్మా, నువ్వు పిలుచు అంటున్నావు కదా. పిలుచు అని చెప్పి ఇక్కడ నిలబెట్టించిపోతే నేను ఎట్లా మాట్లాడాలమ్మా? అవును, మళ్ళీ నువ్వే కూడా పిలిపిమన్నావమ్మా. సరేలే చెప్పు నాన్న, సాఫ్ట్ గా మాట్లాడాలన్నా. సారీ తను ఏందో రైస్ అయింటుంది. నేను తిట్టాను కాబట్టి అట్లా ఏమో మీ మీద ఏం లేదే. నువ్వెందుకు సారీ చెప్తాను ఇప్పుడు? అంటే నా తరపున నువ్వు సారీ అంటే నేను తప్పు చేసినాను, నువ్వు సారీ చెప్తాను. కాదప్పర్ణ, ఏంది ఇది? ఒకసారి అంటే ఓకే. నువ్వు అదే పాట పాడద్దు అప్పర్ణ. ఏందో నువ్వు పాట పాడద్దు. మాట్లాడడం ఒక పద్ధతి. వచ్చా నీకోసం ఫోన్ చేసినా వచ్చినారు, నీట్గా మాట్లాడు. టీ తాతావా? నువ్వు తాతావా టీ? మళ్ళీ ఇట్లనే కదమ్మా మాట్లాడాలన్నాను. అవి మంచిగా మాట్లాడినా ఇదే అంటావు, నువ్వు అరిచినా అదే అంటావు. ఏంది ఇది? రామ్మా, ఆడాడే నడుచుకుంటున్నావు. వీటికి వచ్చాను నడుచమాట. ఎక్కువ సార్లు అంతా ఎక్కువ సార్లు హెడేక్ వచ్చేస్తుంది. రామ్మా, నవ్వుతుంది చూడు అపర్ణాయిడా అన్నారండి. రా, ఆడి ఉంటే ఎట్లా చెప్పు చూడండి. నేనే ఇస్తాను. మేము కొట్లాడినట్లు ఆడు చూడు పోయి మాట్లాడంట అన్నాడు. తల కొట్టుకుంటానా బాబా? అయ్యయ్యో, ఇంకా ఈ అన్నకు అర్థం కాలేదా?
రామ్మా. అలా మేము ప్రాంక్ చేసామన్నా. ఇటుకు రామ్మా, అట్లా నీ ఫేస్ నేను ఎక్స్ప్రెషన్ ఎందుకు చూస్తారు, అనుకుంటావన్నా? ఫేస్ ఎక్స్ప్రెషన్లు చూస్తారు రా. ఇప్పుడు వేసుకున్నామా సాంప్రదాయిని సుప్పిని సుత్త పూసని. రాజు చూడు ఇప్పుడు పై నుంచి కింద వరకు చూస్తానండి మన నిన్ను అపర్ణాన్ని. అబ్బా, ఇట్లా బాయ్ అని చెప్పు. బాయ్. రాజన్న స్టైల్లో బాయ్. బాయ్. ఫుల్ ఆన్ వచ్చింది మళ్ళీ ఆఫ్ చేసినారని చెప్పి యాక్ట్ చేసిన.